హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ అయిన శేషు మేడం నర్సాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ పూర్ణాత్మ యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నా పేరు శేషు. నేను నరసాపురం అండి మాది. నేను ఈ పూర్ణాత్మ టాపిక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఎప్పటినుంచో ఆ పూర్ణాత్మ గైడెన్స్ మనం ఎలా తీసుకోవాలి, అసలు పూర్ణాత్మ అంటే ఏంటి అని మీ అందరికి కూడా తెలియజెప్పడానికి మన యొక్క ఎమోషన్స్ అంటే ఏంటి, కోపము, ఆశ ఇవి ఎన్నో బ్యాలెన్స్ చేసుకోలేకుండా ఉంటామనమాట. మన పూర్ణాత్మ మనకి బ్యాలెన్స్ ఎలా చేస్తుంది? ఏ విధంగా ఉంటుంది? అసలు పూర్ణాత్మ అంటే ఏంటి? అనేది మనం తెలుసుకోవడానికి ఈ యొక్క అవకాశం మనం ఈ ఛానల్ ఫర్ యూ ఛానల్ వారు నాకు ఈ టాపిక్ ఎంచుకొని చెప్పడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞత అభినందనలండి. ముందుగా అసలు పూర్ణాత్మ అంటే ఏంటి? పూర్ణాత్మ అంటే ఏంటి? అసలు ఎవరంటే మనకి జన్మ తీసుకున్న తర్వాత మనకి మార్గదర్శకులుగా ఉండడానికి కొంతమంది సహాయకులుగా ఉంటారనమాట. వాళ్ళు హైయర్ సోల్స్ అంటారనమాట. ఉన్నత తలాలకి చెందినటువంటి ఆత్మ అన్నమాట. అది ఎలా ఉంటుంది అంటే కాంతి రూపంలో ఉంటుంది. మామూలు మనలాగా దేహ రూపంలో ఉండదనమాట. అంటే మనం గనక ఆ కాంతి రూపంలో ఉన్నటువంటి హై సెల్ఫ్ అంటే మనము ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అది మనం ఆరాధించే దేవతల పేర్లవ్వచ్చు, మనం ఆరాధించే గురువులు అవ్వచ్చు. మనకి తెలియకుండానే కాంతి రూపంలో మనకి కనబడి వాళ్ళు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఎలా గైడ్ చేస్తూ ఉంటారంటే, మీరు అడగటమే ఆలస్యం అన్నమాట. అడిగిన వెంటనే మీకు చక్కగా మార్గదర్శకత్వం చూపించటానికని వాళ్ళు మనకి ఫిజికల్‌లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి మనము వెళ్లి వెంటనే దైవాన్ని దేవుడా నాకు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాను. నాకు ఏ విధంగా మీరు ఒక విధంగా ఎవరిని అడుగుతున్నారు మీరు? మీకు ఇష్ట దైవాన్ని మీరు అడుగుతుంటారనమాట. అలాగే మనము జన్మ ఒక పూర్ణాత్మ నుంచి, ఒక పూర్ణ చైతన్యం నుంచి మనం అంశాత్మలుగా భూమండలానికి మనం వచ్చామనమాట. ఆ చైతన్యం మనకి ఏ విధంగా సహాయం చేస్తుంది? మనం పొందేటువంటి ఎమోషన్స్ గాని, ప్రతి ఒక్క దానికి కూడా మనకి సహాయం చేయడానికి పూర్ణాత్మ. అది ఎలా ఉంటుందంటే కాంతి రూపంలో మాత్రమే ఉంటుందనమాట. అయితే మనం ఈ పూర్ణాత్మతో కనెక్షన్ పెట్టుకున్నట్లయితే గనక మనకెలా ఉంటుందంటే ఆధ్యాత్మిక ఎదుగుదల గూడా చాలా సులువవుతుందనమాట. అనేక మార్గాలు ఎలా ఉంటాయంటే రకరకాల మార్గాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ గురువు చెప్పినవి, లేకపోతే మన సొంత నిర్ణయాల వల్ల, లేకపోతే ఇంటి యొక్క ఆచార సాంప్రదాయాల వల్ల అవ్వచ్చు. ఏదైనా సరే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇక్కడ ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే అర్థం ఏంటంటే జన్మ ప్రణాళికను అనుసరించి మనం నడవడం అన్నమాట. మనము చేయాల్సిన కార్యక్రమాలన్నీ సక్రమంగా, చక్కగా, అద్భుతంగా మనం నెరవేర్చుకుంటూ ఉండడం అన్నమాట. అయితే మనము ఈ పూర్ణాత్మతోటి కనెక్షన్ ఎలా పెట్టుకోవాలి అనంటే గనక కాంతి రూపంలో ఉంటుంది. అంటే మీరు ఆహ్, ఫిజికల్ వరల్డ్‌లో మనకి కనిపించదనమాట. కాంతిని మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ, నా పూర్ణాత్మని నేను ఆహ్వానిస్తున్నానని మీరు గనక హృదయపూర్వకంగా మీ పూర్ణాత్మని అడిగినట్లయితే గనక, ఆ పూర్ణాత్మ కాంతి రూపంలో మీకు టచ్ అప్ అవుతుందన్నమాట. టచ్ చేస్తుంది. ఎలా టచ్ చేస్తుంది అనంటే, మీ చైతన్యం మామూలుగా ఉంటుంది. ఇప్పుడైతే మామూలుగా సాదాసీదాగా సాధారణంగా ఉంటాం మనం. అయితే పూర్ణాత్మ టచ్ అయినప్పుడు మనకేమవుతుందంటే, మన ప్రకంపనలు దేనిలో కొలుస్తామంటే, ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ మనం పెరుగుతుంటాం. ప్రతి ఒక్కళ్ళు గూడా ఎనర్జీలో ఉంటారనమాట. ఎలా ఎనర్జీ అంటే, వాళ్ళ యొక్క చైతన్యాల్లో వాళ్ళుంటారు. అది ఎలా ఉంటుందంటే, పూర్ణాత్మ కనెక్షన్ గనక మనకొచ్చినట్లయితే గనక, ఇదివరకు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా తరివిట్లు పడి, గందరగోళం, కంగారు పడిపోతుండేవాళ్ళు. మీ పూర్ణాత్మ కనెక్షన్ తోటి మీరు ఇన్వైట్ చేయంగానే మీకోసం వచ్చి మీ పక్కనే ఉండి గైడ్ చేస్తుంది. ఎలా కాంతి రూపంలో గైడ్ చేస్తుంది. అంటే మీ చైతన్య ప్రకంపన స్థాయి ఏదైనా కూడా మనం సాధించాలి అనంటే గనక ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయన్నమాట. ఫ్రీక్వెన్సీ అంటే అర్థం ఏంటంటే తరంగాల రూపంలో ఉంటుంది. అది లోపల మన చైతన్యం అంతా కూడా. వాటిల్ని మనము హయ్యర్ ఫ్రీక్వెన్సీలో అంటే ఉన్నత తలాలకు చెందిన మాస్టర్స్‌ని అంటే ఇలాగ ఏంజెల్స్ అవ్వచ్చు, దేవుళ్ళవ్వచ్చు, మనకి సంబంధించినటువంటి ఆహ్, ఉన్నత తలాలకి అంటే ఎక్కువగా మనకు గైడ్ చేసేవాళ్ళనమాట. ఇంతకిప్పుడు
మనము ఆ ఉన్నత తలాలకు చెందినటువంటి మాస్టర్స్ తోటి కనెక్షన్ పెట్టుకున్నట్లయితే, మన ప్రకంపనలు గూడా ఓపెన్ అవుతాయి. మన హార్ట్ ఓపెన్ అవుతుందనమాట. అవి ఏవైతే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడ్డుగా ఉంటున్నాయో, వాటన్నిటిని కూడా రిలీజ్ అవుతుంది. అప్పుడు ప్రభావితం చేసి, మన యొక్క చైతన్యాన్ని పెంచి, మన ఏదైతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, వాటన్నిటిని కూడా మనము రిలీజ్ అయ్యేందుకు రిలీజ్ చేసుకునేందుకు కూడా అవకాశము ఉంటుందనమాట. అయితే ఇప్పుడు మన ప్రస్తుతం చేసుకుంటున్న టాపిక్ ఏంటంటే ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే ఏంటి? ఒక భావోద్వేగాలు అంటారు వాటిని. మీరు ఎప్పుడు కూడా ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటున్నారా రోజంతట్లో కొంచెం ఒకసారి ఆలోచించుకోండి. అలా ఆలోచించుకున్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఫ్రీక్వెన్సీ అంటే మన డౌన్ అవ్వటం అంటే ఏంటి? ఎవరో ఏదో ఒకటి అన్నారని చెప్పి కలత చెందుతూ ఉంటాం అన్నమాట. అది కూడా ఒక ఎమోషన్ కిందే వస్తుంది. లేకపోతే ఒక మీద కోపం చూపిస్తామనమాట. ఆ కోపం కూడా అదొక ఎమోషన్ కింద దారితీస్తుంది. అయితే ఎన్ని ఎమోషన్స్ అంటే కోపము, భయము, ఆందోళన, ఆనందం కూడా ఒక విధమైన ఎమోషన్. ఏదైనా కూడా ప్రతి దాన్ని కూడా మన ఆలోచనలన్నీ కూడా ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అంటారు. థాట్ షుడ్ బికమ్ ఎనర్జీ. మీ ఒక ఆలోచన ఒక శక్తి తరంగంగా ప్రవర్తిస్తుంటుందనమాట. అయితే మీరు ఏదైనా క్రియేట్ చేయాలన్నా కూడా వాటన్నిటిని ఇప్పుడు మీరు గనక బ్యాలెన్స్‌డ్‌గా అంటే ఏ విధమైన థాట్‌లెస్ ఏ విధమైన ఎవరి పట్ల ఏ భావన లేకుండా ప్లెయిన్‌గా ఉండి ఒక నిర్ణయం మీరు తీసుకున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది మీ భావోద్వేగాలన్నీ కూడా ఎలా ఉంటాయి? సమత స్థితిలో ఉంటాయి. కానీ అలా ఉండడానికి మనం ఏంటి పైకి, కిందకి వెళ్తూ ఉంటాం గదా! హైయర్ ఫ్రీక్వెన్సీకి వెళ్తాం. లో ఫ్రీక్వెన్సీకి గూడా వెళ్తాం. ఎంతో మనం హైలో ఉన్నామండి అనుకోవడానికి సరిపోమండి. ఎందుకంటే ఎమోషన్స్ చాలా బలమైనటువంటివి. ఆ బలమైనవి గనుక మనలోకి వచ్చాయనుకోండి అప్పుడేమవుతాం మనము కలత కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఎలా ఉంచాలి? నిశ్శబ్దంగా ఉంచాలనమాట. మరి ఈ ఒక్క మనం ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే గనక బ్యాలెన్స్‌డ్‌గును సమతా స్థితిలోనే మనం చేయగలుగుతాం అన్నమాట. అయితే ఇప్పుడు మనసు మీకు గందరగోళంగా ఏదో ఒక ఉందనుకోండి. యాక్చువల్‌గా మీ పూర్ణాత్మ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండి, ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి నువ్వు ఇలా ఉండటానికి కాదు, ఈ విధంగా ఉండు అని మీకు గైడ్‌లైన్స్ చేస్తూ ఉంటుందనమాట. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఆ ఎమోషన్స్‌నన్నిటిని కూడా పట్టించుకోవట్లే. ఎందుకంటే, ఇంత గందరగోళంలో ఉన్నప్పుడు మీకెక్కడ ఉన్నటువంటి పూర్ణాత్మ యొక్క సహాయం తీసుకోవాలి, నాకు హెల్ప్ చేస్తుంది అన్న ఆలోచన, ఆ సమాచారాన్ని మనము స్వీకరించలేకపోతూ ఉంటామనమాట. అయితే మనకి ప్రతికూల భావాలు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. ప్రతికూల భావాలంటే ఏంటి? నెగెటివ్ థాట్స్ అనేవి వస్తుంటాయి. దానికి అప్పుడు మనం ఎవరిని అడగాలంటే, ఇలా నాలో మనం కొంచెం ఐడెంటిఫై చేయగలుగుతాం వాటిని. ఇప్పుడు నేనిప్పటి దాకా బానే ఉన్నాను కదా! ఎందుకిలా నెగెటివ్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాను? ఎందుకు నాకు కోపమొస్తుంది? ఎందుకు నాకు అసూయొస్తుంది? ఎందుకు నాకు అహంకారం వస్తుంది? అన్న భావాలు మనలో క్రియేట్ అవుతూ ఉన్నప్పుడు, మనము ఆ సమాచారాన్ని దానికి సంబంధించిన ఎందువల్ల వస్తోంది? ఏంటి? దీని నుంచి నేనెలా బయటపడాలి? అనే సమాచారం నాకు చెప్పు మని మీ పుణ్యాత్మని ఆహ్వానించుకొని మీరు ఆ ఎమోషన్ నుంచి బయటపడే ఎందుకంటే పుణ్యాత్మ అంటేనే మనకి మార్గదర్శకత్వం చూపించే ఒకానొక ఉన్నత తలాలకి చెందినటువంటి ఆత్మ అన్నమాట. అందుకనే పూర్ణాత్మ అంటే పూర్ణం అంటే అర్థం ఏంటంటే, అనేక అనుభవాల సారాంశం అంతా కూడా మనలాగనే జన్మ తీసుకొని గడించి ఉన్నత తలాలకి రీచ్ అయినటువంటి ఆత్మలనమాట. అప్పుడు మనం అడిగితే మీరు గనక నిలకడగా కూర్చొని, కళ్ళు మూసుకొని ప్రశాంత స్థితితో ఉన్నారనుకోండి, కాసేపు గందరగోళం అయితే అవ్వచ్చు. కానీ మీరెప్పుడైతే మీ పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకొని, కాంతి రూపంలో వస్తుంది కదా! ఇది మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మనం లోలో ఉన్నప్పుడు కూడా పూర్ణాత్మ యొక్క హయ్యర్ ఎనర్జీస్ మనలోకి యాడ్ అవ్వంగానే అప్పుడేమవుతాయి అవన్నీ కూడా ఒక విధమైన సమతా స్థితిలోకి వచ్చి, అప్పుడు మీకు గైడ్‌లైన్స్ అందేలాగా మీకు అవకాశాన్ని కలుగజేస్తూ ఉంటుందనమాట. అయితే అసలు మనకి ఈ ఎమోషన్స్ ఎన్ని రకాలు? ఏ విధంగా ఉంటాయి? భావోద్వేగాలసలమాట. ఎలా ఉంటాయంటే అసలు కొంతమంది పుట్టుకతోనే కొన్ని ఎమోషన్స్ తోటే పుడతారంట. కొంతమంది వాటిని అంటే అది చూడండి ఈ సామెత మీరు వినే ఉంటారు. పుట్టుకతో వచ్చింది పుటకలతో గాని పోదు అన్న పాయింట్ మీరు క్యాచ్ చేసే ఉంటారు. అయితే
వాడిలో పుట్టుకతో వచ్చి వాడు అసలు తెలీదు. తనలో ఉన్న విషయం గూడా వాడికి తెలీదు. ఎదుగుతూ ఉంటాడు, ఎదుగుతూ ఉంటాడు. వాడు ఏదో ఒక అప్పటిదాకా మామూలుగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, సడెన్‌గా కోపం వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగా ఫ్రీక్వెన్సీ అంతా చేంజ్ చేసేసుకోవడము. అప్పటికప్పుడు వచ్చింది ఏది తోస్తే అది ఇవతల వ్యక్తుల్ని అనటము. ఇలా అంటే ఏంటి, వాడి స్వతహాగా వాడి బుద్ధి, వాడి ఆలోచన ఇంక అంతే అని మనం ఫిక్స్ చేసేస్తాం కొంత. వాడికున్న దాన్ని వాడిని ఉంచింది అదొక ఎత్తయితే, మనం వాడిని చూసినప్పుడల్లా అబ్బా! వీడు కోపిష్ఠోడు, వీడు దుర్మార్గుడు, వీడిది అనేసి మనం ఫిక్స్ చేసేయటం వల్ల వాడికి కొంత అభిప్రాయం వచ్చేస్తుంది. అవునా గదా! నేను కోపిష్ఠుడినని వీళ్ళందరూ అంటారు. నిజంగానే నేను కోపిష్ఠుడినేమో సొంతంగా. తను మార్చుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటువంటి ఎమోషన్స్ పుట్టుకతోనే వచ్చేసాయి కాబట్టి నేను ఇలాంటి వాడినే ఇంక ఇదేం లేదని. కానీ దాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడో కానీ అది ఎలా జరుగుతుంది? ఆధ్యాత్మిక క్లాసెస్ వినటం గానీ, ధ్యానం క్లాసులు వినటం గానీ, గురువుల దగ్గర సందేశాలు అవన్నీ వినటం ద్వారా కానీ, వీటిలో ఒక విధమైనది ఈ ఒక మార్పనేది జరుగుతూ ఉంటుందనమాట అప్పుడు. ఇంకొకటేంటంటే అప్పుడు వాళ్ళలో కొంచెం చేంజెస్ గ్రాడ్యుయల్‌గా కాకపోయినా నెమ్మదిగా మార్పు చెందడానికి అవకాశం ఉంటుందనమాట. ఇంకొకటేంటంటే ఆప్టిమిజం అంటారు. ఆప్టిమిజం అంటే ఏంటంటే అంతా కొంతమందుంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే అంతా మన మేలు కొరకే, అంతా మన మంచికే జరిగింది ఏది జరిగినా అనేసి అంటారనమాట. అప్పుడు అలాంటి వాళ్ళు ఎలాంటి భావాలను ఎంచుకుంటారంటే సంతోషము. సంతోషమొచ్చినా, దుఃఖమొచ్చినా కూడా దాన్నేమంటారు వాళ్ళు ఒక్కటే ఆప్టిమిజంగా ఉంటారు వాళ్ళంట. అంటే తృప్తిగా ఉన్నాం మేము. అంటే ఎందుకు తృప్తిగా ఉంటారు వాళ్ళు? ఆనందాన్నైనా, దుఃఖాన్నైనా 2 గూడా ఏదైనా అంతా మన మంచికే ఆప్టిమిజంగా అంటారంట. అంటే మధ్య మార్గంలో. పెసిమిజం అనే వాళ్ళుంటారంట కొంతమంది. అంటే హ్మ్. అసలు వాళ్ళెలాంటి వాళ్ళంటే, అసలు వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే, అంతా గూడా చెడు. అంతా చూసే దృష్టి ఎలా ఉంటుందంటే, ఈ లోకమంతా చెడుగానే కనపడుతుంది వాళ్ళకి. మంచోళ్ళని చూసినా చెడు వాళ్ళ కిందే కనపడతారు. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఈ ఎమోషన్స్ వాడిని చూడంగానే అసలకి మన పక్కనుంటేనే ఒక విధమైన మన ఎనర్జీ సిస్టమే మారిపోతుంటుంది. ఎందుకు అనంటే వాళ్ళేంటి వాడు నిన్ను యద్భావం తద్భావం నిన్ను మంచి దృష్టితో నేను చూసాననుకోండి, అవతల వ్యక్తికి కూడా మనకి అదే భావాలతోటి కనపడుతూ ఉంటారు. మనము మంచి దృష్టితో చూసిన అవతల వ్యక్తికి కనపడలేకపోయినా పర్వాలేదు. కనీసం మనమైనా మంచి భావాలతో చూస్తున్నామని అనుకోవచ్చు. కానీ వాడి దృష్టిలో లోకమంతా చెడు కనపడినప్పుడు, వాడి పక్కనుంటే ఏం కనపడుతుంది? వాడు మాట్లాడే మాటలన్నీ వింటుంటాము. వాడు చేసే చేష్టలు చూస్తుంటాము. అప్పుడేమవుతుంది పక్కనున్నది కాస్త అంటుకున్నట్టుగా వచ్చి అవును గదా! వీడు చెప్పిందే కరెక్ట్ అంతా లోకమంతా. మనం మంచోళ్ళమైనా సరే ఆళ్ళ భావాల్లోకెళ్ళాల్సి అందుకనే అంటారు, ఎవరి భావాలకి, ఎవరి ఆలోచనలు కాకుండా నీవుగానే ఉండు అని రమణ మహర్షి నీ నీ నిజ స్థితిలో నువ్వుండు అని చెప్పారనమాట. అందుకని అలాంటి భావాలు ఎంచుకొని అంటే ఎందుకు ఈ ఎమోషన్స్ గురించి మనం తెలుసుకోవాలి అంటే, రకరకాల ఎమోషన్స్‌తో మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అవి మనకి జన్మతహా వచ్చినవో తెలీదు. చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ వచ్చినవో తెలీదు. కోపమో తెలీదు. ఆనందమో తెలీదు. ఏ భావాలేంటో కూడా మనకి తెలియని స్థితిలో ఉన్నప్పుడు గబా బాగా ఉన్నవాళ్ళకి సడెన్‌గా కోపమొస్తుంది. మంచిగా ఉన్నప్పుడు ఎందుకొస్తుంది అనేది ఏంటి? ఇలాగ కొంతమంది వ్యక్తులు పక్కనున్న వల్ల రావచ్చు. లేకపోతే మనంతట మనమే చిరాకు పడిపోతూ ఉండవచ్చు ఎవరి మీదైనా గానీ. అలా వాటన్నిటిని కూడా మనము చెయ్యాలనమాట. అయితే కొంతమంది ఏం జేస్తారంటే అసలు ఒంటరిగా ఉండడానికి అసలు ఎవరు పొడగెట్టున్నట్టుగా ఉంటారనమాట వాళ్ళు. అంటే సంతోషం ఉండదు వాళ్ళకి. ఏమి ఉండదనమాట. అలాంటి వాళ్ళు ఒంటరిగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటా నేను. నాకెవరు పొడగెట్టదు. నేనొక్కడినే ఉంటాను. ఉండగలను అనే ఆ ధైర్యం ఉంటుంది. ఆత్మశక్తి ఉంటుంది. ఆత్మధైర్యంతో ఉంటారు. ఒక్కొక్కసారి పక్క వాళ్ళని ఎవరిని గూడా ప్రేమించాలని ఉండదు. ఏమీ ఉండదు. కనీసం వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటే గొప్ప విషయమే అని అనుకోవచ్చనమాట మనము. అయితే కొంతమంది ప్రేమని ఎంచుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, ప్రేమ అనే భావనలతోటి జన్మ తీసుకుంటారు. ఎందుకంటే, ప్రేమ తత్వంతోటి అందరిని చూడాలి. ఒక ప్రేమను మనం చూస్తే, వాడు దుర్మార్గుడైనా, దుష్టుడైనా, ఎటువంటి వాడైనా సరే, మనం ప్రేమగా చూస్తే మనకెంతో అద్భుతాలు చూడగలము అన్న భావన మనలో వస్తుందనమాట. కొంతమంది ఇంకసలు వాళ్ళెలా ఉంటారంటే, వీళ్ళు ప్రేమగా ఉంటారు.
ఇంకొంతమంది ఎలా ఉంటే ఇంక అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సీరియస్‌గా ఉంటారనమాట. వాళ్ళ పక్కన ఉన్నామంటే మనం వాళ్ళతో పాటు మనం గూడా సీరియస్ అయిపోవడం జరుగుతుంది. మన ప్రేమ ఎక్కడికెళ్తుందో, మనమేమైతుందో ఇవేమి ఉండదు. ఎందుకంటే చూడండి దీనివల్ల మనకి లాభం కలుగుతోందో, నష్టం కలుగుతోందో మనకు తెలియకుండానే కొంతమంది పక్కన ఉండటం వలన వాళ్ళ ఎమోషన్స్ లోపలికి ఎలా వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఎందుకంటే ఇంట్లో వ్యక్తులవని, బయట వ్యక్తులైనా సరే వాళ్ళు. మన మీద వాడి నైజం అన్న విషయం మనకి తెలీదు. వాడితో ఫ్రెండ్‌షిప్ జేస్తాం. అంతా జేసేస్తాం. వాళ్ళు ఎలాంటోళ్ళో గూడా తెలియకుండా చేసేస్తాం. ఎందుకంటే మనం ప్రేమతత్వం ఎంచుకొనొచ్చి పుట్టాం కాబట్టి. అందరిని ప్రేమించాలి. అందరిని స్నేహంగా ఉండాలి. కానీ వాళ్ళు కొంతమంది ఏం జేస్తారు, నేను ఒంటరిగానే ఉంటాను. నాకెవరు పొడగట్లేదు అన్నవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏం జేస్తారంటే ఆహ్, దుఃఖము, బాధ ప్రపంచమంతా చెడిపోయింది. చెడు దృష్టితో చూసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉంటూ మన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ సమత స్థితి అంటారు. అంటే వాటిలన్నిటిని మనము సప్రెస్ కాదు. మౌనంగా ఉంచటం అన్నమాట. అంటే నీకేదో కోపమొచ్చేసిందని వ్యక్తం చేసేస్తే అవతల వ్యక్తి హర్ట్ అయితే ఆ టైంలో అది కూడా నీకొక కర్మ కింద యాడ్ అవ్వచ్చు. అందుకని చెప్పేసి మీ లోపల ఉండే ప్ర భావాలన్నింటిని కూడా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సీరియస్‌గా ఉండని, పుట్టుకతో కోపంగా ఉండని, వాళ్ళు ఒంటరితనాన్ని ఎంచుకున్నాను. ఏ భావావేశాలు, ఏ ఎమోషన్స్‌తో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎలా ఉంటావంటే, చక్కగా నీ పూర్ణాత్మతోటి నువ్వు కనెక్షన్ పెట్టుకొని ఉన్నప్పుడు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు తారసపడినప్పుడు, నాకు సహాయం చెయ్యి. నేను ఏ విధంగా ప్రవర్తించాలి అన్నప్పుడు మీ ప్రవర్తన వాళ్ళకి దూరంగా ఉండటము, వాళ్ళని ఏదో ఒక సజెషన్ నీ లోపలికి అంతరంగంలోకి రావాల్సింది. వస్తుంది కూడాను. సో, ఇదంతా ఒక ఎత్తైతే, మీరిప్పుడు మీలో ఏ భావన ఎక్కువగా ఉంది? అంటే, ఏ ప్రాథమిక భావనని మనం గుర్తించాలి. మనం ప్రేమగా ఉన్నామా? ఒంటరిగా ఉండాలనుకుంటున్నామా? అందరితోటి కలిసిపోవాలా? లేకపోతే ఏ విధంగా ఉంటున్నామనేది ఉంటామనమాట. అప్పుడు ఆ ఎమోషన్స్ ఒక ఐడెంటిఫికేషన్‌గా మారతాయి లేకపోతే. మీరు గనుక గుర్తించలేదనుకోండి, ఏదో ఉందిలే చేశాను, చూసానంటే. దీనిలో కోపం ఉందనేది చూస్తే కోపమే ఐడెంటిఫికేషన్‌గా మారిపోదు. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? ఒక ముద్ర అన్నమాట. ఒక గుర్తింపు. వీడు కోపిష్టివాడు, వీడు ఎవరితో కలవడు, వీడు ఒంటరిగాడు, లేకపోతే ఇది అని అలా పర్టిక్యులర్‌గా భావాలు ఇవన్నీ మీ మీదకి వచ్చి, అలా మిమ్మల్ని అలా ఏసేసరికి యాక్చువల్‌గా మీరు కలుద్దామన్నా ఇంకొకళ్ళతోటి కలవనివ్వరు గదా! పక్కన కూర్చొని వీడు వీడు కోపిష్టివాడు కాబట్టి వీడి దగ్గర ఎవరు ఫ్రెండ్‌షిప్ చేస్తాం, మేమెవరం చేయం. మాకేం సంబంధం లేదు. మేమెవరు రమ్మన్నా వాడికి ఏదైనా అవసరం వచ్చినా ఒక్కొక్కసారి మనం వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని కొన్ని ఎమోషన్స్ మీ పూర్ణాత్మకి మీరు ఎమోషన్స్ ఏ విధంగా మనము ఆహ్, హ్మ్. దాన్నేమంటారు? బ్యాలెన్స్ చేయమని ఎలా అడగాలి? ఏ విధంగా ఉంటాయి? అయితే ఈ పూర్ణాత్మ ఏం చేస్తుందంటే అసలు యాక్చువల్‌గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పూర్ణాత్మ కొన్ని కొన్ని అనుభవాలను తీసుకోవటానికని చెప్పి కొన్ని జన్మలు తీసుకుంటుందనమాట. అది కొన్ని ఎమోషన్స్‌ని కూడా ఎంచుకొని వస్తుందనమాట. ఇప్పుడు పూర్ణాత్మ. ఇప్పుడు నేను కొన్ని ఎమోషన్స్ నా పూర్ణాత్మ దగ్గర నుంచి నా పూర్ణాత్మ నన్ను ఎంచుకొని నన్ను తీసుకొనొచ్చింది. అంటే అర్థం ఏంటి? తను ఏదో ఒక ఆ ఎమోషన్ ద్వారా నీకేదో నేర్పించటానికి జీవితంలో నువ్వేదో ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు కోపంగా ఉన్నాననుకోండి, అందరూ నన్ను దూరం పెట్టేస్తున్నారు. నన్ను ఇలా కోపిష్టివాడు అని అంటున్నప్పుడు, వాళ్ళు ఒక గిల్టీ భావం లేకపోతే ఒక విధమైన నేను మారాలనుకుంటున్నాను అన్న ఛాన్స్ ఒకదొస్తుంది. అప్పుడు వాళ్ళలో ఒక చైతన్యం విస్తరించడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా పూర్ణాత్మ వాళ్ళకి చాయిస్ ఇస్తూ ఉంటుందన్నమాట. ప్రతిదీ చాయిస్ తీసుకొని, ఎంపిక చేసుకొని మనం మోస్తూ ఉంటామన్నమాట. అయితే మనకి ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌లో ఏమవుతుంటే అన్నెసెసరీ ఎమోషన్స్ కొన్ని ఉంటాయట. అన్నెసెసరీ ఎమోషన్స్ అంటే ఏంటి? అవసరం లేదు అసలకి. అంటే ఏంటి? ఒక వ్యక్తి ఊరికే చిన్న తప్పు చేస్తాడు. ఏదో ఒకటి చేస్తాడు. అది గ్లాస్ కింద పడేస్తాడు. గాజు గ్లాస్ బద్దలు కొడతాడు. లేకపోతే పుస్తకాలు చింపేస్తాడు. లేకపోతే కోపంతో ఏదో చేస్తుంటాడు. దానికి రెచ్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు వాడిని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టేసి చేసేస్తూ ఉన్నప్పుడు అవి అన్నెసెసరీయే గదా! నీకు వెంటనే అంటే తా తాత్కాలికంగా అవి విడిచిపెట్టే ఎమోషన్స్ కొన్నుంటాయి. ఒక వాటినే మోస్తూ ఉంటాం. ఓహ్! వాడు ఇలాగన్నాడు, వీడు ఇలాగన్నాడు, వాడి మీద కోపం, గ్రంపింగ్ అన్నీ చూపిస్తూ ఉంటాం అన్నమాట మనం. అయితే వాటిలో మనం ఏ ఎమోషన్స్‌ని కూడా మనం ఏం చేయమన్నానంటే
మరి అవి అసలు ఎమోషన్స్ అంటే ఏంటంటే ఫోర్స్ ఫీల్డ్ అన్నారు. ఫోర్స్ ఫీల్డ్ అంటే కదులుతున్న ప్రవాహం లాంటిది. ఎక్కడైనా ఆగుతుందా? కదులుతున్న ప్రవాహం అంటేను. ఇప్పుడు ఏదైనా ఒక ఎమోషన్ వచ్చిందంటే దాన్ని అంటిపెట్టుకొని నువ్వు కూర్చున్నావంటే గనుక యూ ఆర్ నాట్ డెవలపింగ్ యువర్‌సెల్ఫ్. నువ్వు నీ యొక్క ఆత్మాభివృద్ధికి ఆ ఎమోషన్స్ అడ్డుపడుతూ ఉంటాయి. కానీ మీ పూర్ణాత్మ ఏం చేస్తుందంటే నీ డెవలప్‌మెంట్ కోసం కొన్ని అనుభవాలు నీకిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎవరి హెల్ప్ తీసుకోవాలి? నా సొంత నిర్ణయాలు, నా నా చైతన్యం, నేను నాది అని భావంతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో అహంకారం అనేది వస్తుంది. సో, యూ కెన్ ఆస్క్ యువర్ పూర్ణాత్మ. నీ పూర్ణాత్మ నువ్వు సరెండర్ అయ్యి, పూర్ణాత్మ అంటే కేవలం పోనీ డివైనిటీ దివ్య చైతన్యం అనుకోండి ఒక విధంగాను. భగవంతుడవ్వచ్చు, దాని పేరు మీరు ఏదైనా పెట్టుకోనివ్వండి. పెట్టుకొని వెళ్లి అడగండి. భగవంతుని బిడ్డలము మనమందరము, లేకపోతే దేవుని దీంట్లోంచి వచ్చాము. అంటే అనేక అనేక చైతన్య ఫ్రీక్వెన్సీలు రకరకాలుగా ఉంటాయి. మన పరిణితి చెందుతున్న కొలది, మన చైతన్య విస్తరణ కొలది ఉన్నత తలాల్లో ఒక ఒక స్థాయి వరకు మీకు ఒక విధంగా హెల్ప్ జరుగుతుంది. సహాయం జరుగుతుంది ఒక మాస్టర్స్ నుంచి. ఇంకొంచెం మీ చైతన్యం ఆ మాస్టర్ ద్వారా మీ చైతన్యం పెరుగుతుంది. జ్ఞానం తీసుకుంటారు. ఇలా అనకూడదు, ఈ విధంగా ఉండకూడదు, ఈ కోపాన్ని పెట్టుకోకూడదు. ఆ ఎమోషన్స్ నుంచి ఒక్కొక్కటి నెమ్మదిగా రిలీజ్ అవుతాం మొదలుపెడతారు. అంటే ఎలాగ టెక్నిక్స్ మీకు ఆ విధంగా నేర్పించబడతాయి, చేయించబడతాయి. అదొక అనుభవంగా తీసుకున్న తర్వాత వెంటనే ఇంకొక ఫ్రీక్వెన్సీకి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరుగు అంటే ఇలా పైకి అలా వెళ్తూ ఉంటాం అన్నమాట. మనం అంతేగాని కింద పడిపోయే ప్రసక్తి. ఎందుకంటే ఈ కింద ఉంటేనే కదా! ఒక ఫస్ట్ మెట్టు ఉంటేనే గాని మనం పై మెట్టుకి ఎక్కలేము. అలాగే లో ఫ్రీక్వెన్సీ ఉంటే దాని ద్వారా పొందే జ్ఞానం ఏంటి అనేది తీసుకోవాలే గాని ఎంతసేపు నేను ఇలాగున్నాను, అలాగున్నా, నాకు కోపము, నాకు ఇది, అది అనేసి అలాగే ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి, ఇంక అక్కడే ఉంటారు. ఇంకా ఎక్కడ ఎదుగుదలని నువ్వేమన్నా అడగాలంటే నీ అహం వస్తుంది అడ్డు. నీ అనుకుంటాం మనం పూర్ణాత్మ పుణ్యం ఎక్కడో ఉందని. మనకి స్నేహితుల రూపంలో గూడా ఒక క్రియేట్ చేయబడిన ఒక వాళ్ళ అనుభవాలని నీకు యాడ్ చేసి, నీకు ఇందులో జన్మలో వచ్చిందేమో సేమ్ ఇద్దరికీ ఒకే విధమైన అనుభవాలొచ్చాయనుకోండి. వాళ్ళు కొంత పరిణితి చెందారనుకోండి. అప్పుడు మీకు సలహాలు గాని, సూచనలు గాని ఇచ్చారనుకోండి. మరి మీరు పూర్ణాత్మ వచ్చి కాంతి రూపంలోనే ఉంటుందండి అనంటే, ఆ కాంతి ఎవరు? నీ పక్కన ఉన్నటువంటి నువ్వు లైట్ అయితే, నీ పక్కన ఉన్న వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కాంతి రూపధారులు. పూర్ణాత్మ స్వరూపం. ఆ పూర్ణాత్మ అనుభవాల కోసం మనల్ని ఇలా తీసుకొని వచ్చిందనమాట. అయితే ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనంటే, మనము ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. ఎలా అంటే, ఏ ఎమోషన్స్ రోజుకి ఎమోషన్స్ కలుగుతూ ఉంటాయి కదా! ఆ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే వాటితోటి కలత చెందే వాటిని దూరంగా దేన్ని అంటిపెట్టుకొని ఉండకూడదు. దానికి సంబంధించిన బహుమతిని తీసుకోనాలి. ఇక్కడేంటంటే గిఫ్ట్ మీకు బహుమతి అంటే ఏంటంటే, ఒక అనుభవం మీకు వచ్చేసింది. ఆ ఎమోషన్ ద్వారా అబ్బా! ఇంకసలు ఇంత కోపం వల్ల ఇంత లాస్ అవుతున్నానా నేను అన్న అవగాహన, ఇంత జ్ఞానం. కోపమే గాదు, అసూయే గాదు. లేకపోతే ఒక విధమైన దేన్ని గూడా పట్టించుకోలేదు. ఏంటంటే, ఒక కోపం ఉందంటే ఆనందం ఉంటుంది. దుఃఖం ఉందంటే ఆనందం ఉంటుంది. దుఃఖం కూడా ఒక విధమైన ఎమోషన్. వీటన్నిటిని మించినటువంటి ఒక జ్ఞానం మీరు తీసుకొని, జ్ఞానమే మీకిచ్చినటువంటి గిఫ్ట్ అన్నమాట. ఓకే. అయితే ఏమవుతుంటే కలత చెందే ఎమోషనల్ అనుభవం అవటం వలన సంతా స్థాయిలో ఉన్న భావాలకి మీరు కోపంగా ఉండవచ్చు. గంటల తరబడి ఏడుస్తూ గాని, బాధపడుతూ గాని ఏదైనా వచ్చారు. మీరు భరించలేనంతగా ఒక పాయింట్‌కి రీచ్ అవుతారనమాట. ఎందుకు రీచ్ అవుతారంటే ఇక చాలు నాకిది. ఇంక ఏమొద్దు. దీని తర్వాత అబ్బా! అన్న ఫీలింగ్స్ అవన్నీ వస్తాయి. అప్పుడేమనుకుంటారంటే, అబ్బా! ఎంత రిలాక్స్ రావాలి, నాకు ప్రశాంతతని కోరుకోవాలి అనేసి మీరు అనుకున్నప్పుడు, అప్పుడు గుర్తొస్తారండి. ఇప్పుడు గమ్మున వెంటనే మనము దుఃఖంలోను, బాధలో ఉన్నప్పుడు ఎవరైనా చెప్పిన మాటలు ఎవరి మాటలు వినమండి. ఎందుకు వినమంటే చెప్పారులే నాకొచ్చిన బాధ మీకొస్తే తెలిసేదన్న క్వెషన్స్ ఏస్తూ ఉంటాం అనమాట అన్ని. అలా కాకుండా మీరు చేసేది అప్పుడేంటంటే అప్పుడు వెళ్ళి ఇంక ఇప్పుడు పలకరించినా వీళ్ళు మాట వినరని చెప్పేసి వాళ్ళెళ్ళిపోయి వాళ్ళు కాసేపు తేరుకున్న తర్వాత, నిదానించిన తర్వాత అప్పుడు చెప్తా ఉంటారంట. అప్పుడేమవుతుంది ఒక పాయింట్‌కి చేరుకొని, హమ్మయ్య! ఇప్పుడు ఈ కోపం ఇంతుంది నేను తెలుసుకున్నాను అని ఒక పాయింట్‌కి రీచ్ అయ్యి, నాకు ప్రశాంతం కావాలి.
ఐ వాంట్ టు బికమ్ ఎ పీస్. నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను అని అప్పుడొస్తుందనమాట మీకు. అయితే అప్పుడు మీకు మీరే అప్పుడేం చెప్పుకోవాలంటే, ఈ ఎమోషన్స్ నుంచి బయటపడాలి అనంటే గనక ఫస్ట్ మీరు చేయాల్సింది లోపల మీ అంతరంగంలో ఉన్నటువంటి మీ పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకొని, ఈ ఎమోషన్‌కి తగిన సలహాలు, సూచనలు ఏ విధంగా నేను బయటపడాలి అని హృదయపూర్వకంగా హృదయంతో కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, మన లోపల చైతన్య స్థాయి విస్తరిస్తుంది. ఆ విస్తరించినప్పుడు ఏమవుతుందంటే, మనలో ఒక విధమైనటువంటి ప్రశాంత స్థితికి రావటం జరుగుతూ ఉంటుందనమాట. అప్పుడు ఎంత కలత చెందిన ఎమోషన్స్ అయినా సరే, ఒక పాయింట్‌కి చేరుకున్న తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను శాంతిని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రశాంతతని కావాలనుకుంటున్నాను అనేసి చూడండి. ఎవరో మనం యాక్చువల్‌గా కొంతమందిగా జనరల్‌గా జరిగేదేంటంటే, ఎంత చిరాకు, ఎంత కోపం వచ్చి, ఈవేళంతా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నా నేను అని చెప్పేసి సాయంత్రం అయ్యేసరికి ఏ పార్కుకి గాని, ఏ టెంపుల్‌కి గాని, లేకపోతే ఏ సముద్ర తీరానికో, నదీ తీరానికో ఒక మంచి ఫ్రెండ్ సలహా చూపించే గుడ్ ఫ్రెండ్ తోటి మాట్లాడడం కానీ, ఇలా చేస్తూ ఉంటాము. ఎందుకంటే, అప్పుడు మీ మనస్సు ప్రశాంత స్థితిని కోరుకుంటూ ఉన్నది అని అర్థం అన్నమాట. అయితే మీరు మీ యొక్క బాంధవ్యాలు ఎలా ఉండాలంటే, మీరు మిమ్మల్ని మీరెలా ప్రేమించుకుంటున్నారో, మీ చుట్టుపక్కల అందరిని గూడా ప్రేమించే ప్రేమతత్వంతో ఉన్నప్పుడు గనక, అప్పుడేమవుతుందంటే, మన ఎమోషన్స్ కూడా కొంచెం బ్యాలెన్స్‌లోకి వస్తాయండి. ఎలా వస్తాయి అనంటే గనక, ఇప్పుడు అవతల వ్యక్తి ఎలా ఉన్నా సరే, మీరు క్షమించే క్షమాగుణాన్ని గనక పొంది ఉన్నట్లయితే గనక, వాళ్ళతోటి మీరు అనాలనమాట. మీరు ఎవరో ఒక వ్యక్తి మనల్ని డిస్టర్బ్ జేస్తున్నారు. మనకి కోపాన్ని తెప్పిస్తున్నారు. లేకపోతే మన పట్ల కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలన్నీ ఏమవుతాయంటే, మనకి ఒక విధమైన ఆధ్యాత్మిక అభివృద్ధికి కొంచెం అడ్డంకుగా ఉంటుందనమాట. ఎందుకంటే, మీరుగానే ఉంటున్నారు. మీ పనులు మీరే చేసుకుంటారు. మీరెంతో ప్రేమను చూపిస్తున్నారు. అయినా సరే ఎవరో వచ్చి కలత చెందిస్తూ ఉంటారనమాట. అప్పుడు ఎవరైనా బాధ పెట్టినప్పుడు అప్పుడు మిమ్మల్ని ఎవరైనా కూడా బాధ పెట్టినప్పుడు వాళ్ళని ప్రేమతత్వంతోటి క్షమించాలి. క్షమించడం జరిగినప్పుడు ఏమవుతుందంటే, మిమ్మల్ని ఇష్టపడేవారు మీరు ఇష్టపడేవాళ్ళు గనక మిమ్మల్ని ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు గనక ఎవరినైనా ఇష్టపడ్డారనుకోండి, అప్పుడు మీరు బాధపడ్డారు. మీరు ఇష్టపడిన వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టారు. అప్పుడు మీరు ఈ విధంగా ప్రశ్నించుకోవాలంటే, ఎందుకు నేను ఈ విధంగా స్పందిస్తున్నాను? మీరు బాధపడినప్పుడనమాట అనుకోవాలి మీరు. ఎందుకు నేను స్పందిస్తున్నాను? ఏ ఎమోషన్ నన్ను ప్రోత్సహిస్తోంది అని మీరు ఈ పరిస్థితులు నా ద్వారానే ఉత్పన్నమయ్యినాయా? లేకపోతే ఏంటి అనేసి దీని నుంచి నేను నేర్చుకుంటున్నాను అని మీరు అనుకోవాలనమాట. అయితే మీ మాటలు, చేష్టలు ఇతరులను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవటం ద్వారా మీరు మీ స్థితిని అంచనా వేసుకోగలరు. ఇక్కడ అర్థం ఏంటంటే, మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, మనం బాధపడుతున్నాం ఒక వ్యక్తి నుంచి కానీ, దేని గురించి కానీ. మన ఇష్టపడిన వ్యక్తులతోటి. మనం ఎందుకు బాధపడుతున్నాము? దీని ద్వారా నేనేమన్నా నేర్చుకోవాల్సుందా? నా వల్ల ఏమన్నా జరిగిందా? అన్న భావన మీలో క్రియేషన్ అయ్యి, వాళ్ళ పట్ల మీరు ప్రేమ తత్వాన్ని, క్షమించే క్షమాగుణాన్ని, వారిని నేను క్షమిస్తున్నాను, ప్రేమగా ఉంటున్నాను అన్న భావాలు కనుక మీలో కనుక వచ్చినట్లయితే కనుక, మీరు ఆ ఎమోషన్ నుంచి కొంత బాధపడ్డారు. అయితే ఎవరి ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే, ఇప్పుడు ఎవరి చేష్టలైనా మీకు గనక బాధ గాని, వారి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు మిమ్మల్ని. అప్పుడేం చేసుకోవాలంటే మీరు వాళ్ళకి వాళ్ళు ఏమైనా చేయని నేను వాళ్ళకి ప్రేమను పంచిస్తాను అని మీరు గనుక అనుకున్నట్లయితే, మీరు ఏ భావాలైతే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టాయో, అటన్నిటికి మీరు ప్రేమని పంచమని చెప్పారు. ఎందుకంటే, మన పూర్ణాత్మ ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకుంటూ ఉంటుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఏంటి? అనుభవాల సారాంశము. ఈ అనుభవాల నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైనది. అందులో కలత చెందే ఎమోషన్స్, బాధించే ఎమోషన్స్ చాలా వరకు ఉంటాయి కాబట్టి, వాటన్నిటిని ఎందువల్ల ఇలా జరిగింది? ఏంటి? అని మీరు ఆలోచించి, ఆ వ్యక్తిని ప్రేమించడం ద్వారా, ఆ ఎమోషన్స్‌ని, ఆ బాధ
కాదని ప్రేమించడం ద్వారా, ప్రేమని పంచటం ద్వారా మనలో ఒక విధమైనటువంటి ఆ ఎమోషన్ బ్యాలెన్స్ సమతాస్థితికి వచ్చేందుకు, ఎందుకంటే దాన్ని ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారనమాట మీరు. అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మనం దాన్ని సమతాస్థితిలోకి తెచ్చుకోవచ్చనమాట. సరే. మీరు ఇతరులు ఏ విధంగా నటించినప్పటికీ మీరు మాత్రం శాంతిని కోరుకోండి. కొంతమంది మనతో పాటు ఉంటారండి. చాలా మంది వ్యక్తులుంటారు. వాళ్ళందరూ ఏం కొంతమంది మన కు పరిచయమైన వ్యక్తుల్లో వాళ్ళు మోసపూరితమైన వ్యక్తులతో కూడా మనకి కనెక్షన్ ఉంటుందండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతోటి మనకి ఈవిడ ఏదో ఒకటి చేసేది, వీడి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకోవాలనో ఏదో వాళ్ళు కన్నింగ్ ఫెలోస్ అంటారు వాటిల్ని. కొంతమంది వ్యక్తులు మనకి తారసపడుతుంటారు. కానీ మనమేమనుకోవాలి, వాళ్ళు ఎట్లా ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా, మనము శాంతిని కోరుకోవాలట. ప్రశాంత స్థితికి ముందు వెళ్ళాలి. రిలాక్స్ స్టేట్‌కెళ్తేనే కానీ, మీకు మీ పూర్ణాత్మ కనెక్షన్ అవ్వదు. అయితే మీ జీవితంలో ఎంత కలతెంచినా మీరు తప్పు పడొద్దు. తప్పు పట్టవద్దన్నారు. చూడండి, ఏదైనా బాధ, బెంగ ఇవన్నీ కలత చెందించే ఎమోషన్. లో ఫ్రీక్వెన్సీ అన్న ఎమోషన్స్. మీరు మీ పూర్ణాత్మతో మీరు కనెక్ట్ అయ్యి ఉన్నట్లయితే, అవి హయ్యర్ ఎమోషన్స్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. హయ్యర్ ఎమోషన్స్ అంటే ఏంటి? ఇక్కడ ప్రేమ, శాంతి, కరుణ, దయ ఇవన్నీ ఉన్నత తలాలకి, ఉన్నత ఫ్రీక్వెన్సీకి చెందినవన్నమాట. అప్పుడు మన ఆ ఎమోషన్స్‌ని ఎన్నో సంవత్సరాల నుంచి మోస్తున్నాం బాగా. ఎందుకంటే ఆ వ్యక్తి పట్ల గ్రంపింగ్ పెట్టుకున్నాం, ఆ వ్యక్తి పట్ల ద్వేషం పెట్టుకున్నాం, కోపం పెట్టుకున్నాం. ఎన్నో రకరకాల ఎమోషన్స్ తోటి మనము ఇబ్బంది పడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారిగా మీరు మీ పూర్ణాత్మతోటి కనెక్షన్ పెట్టుకొని చక్కటి అద్భుతమైనటువంటి ప్రేమతత్వాన్ని, ఆ ఎమోషన్స్‌ని మీకు కలగజేసిన వ్యక్తులకి కృతజ్ఞతలు తెలియచెప్పుకొని, దాని నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను అన్న భావం చేస్తూ, మీ పూర్ణాత్మకు మీరు కృతజ్ఞతా భావంతోటి ఎప్పటికప్పుడు మనల్ని గైడ్ చేస్తున్నటువంటి ఆ ఎమోషన్స్‌ని అది ఎమోషన్స్ అంటే ఏదో ఒక శక్తి ప్రవాహం అన్నమాట. ఫోర్స్ ఫీల్డ్ అన్నమాట. ఇలా వచ్చి వెళ్ళిపోయేటువంటి అతీతులు లాంటివి. వాటిల్నే పట్టుకొని ఎంతకాలము ఎన్ని తరబడులు బట్టి పెత్తనం చెలాయిస్తున్నాయి ఆ ఎమోషన్స్ మన మీద. వాటన్నిటిని గూడా తప్పు పట్టకుండా, ఎందుకంటే ఆ క్షణానికి వచ్చింది కోపం. ఓకే చెప్పేసేయండి. అంతవరకే. వెంటనే మళ్ళీ దాని నుంచి రిలీజ్ అయిపోయి, వెంటనే మీరు వాళ్ళకి శాంతిని పంపించండి, ప్రేమను పంపించండి, కరుణను పంపించండి. ఎమోషన్స్ అన్నీ కూడా సమతా స్థితిలో ఉంటాయి మీకంతా కూడా. అయితే మీరు అక్కడ కూడా ఒక పాయింట్‌కొస్తారంట. దాన్ని ఎంత తొందరగా వెళ్ళిపోనిస్తే అంత మంచిదనమాట. ఎమోషన్ ఏంటంటే ఏదైనా సరే మీరు వాటిని పట్టుకొని వేలాడకుండా అది మిమ్మల్ని పట్టుకున్నది. ఇలా వదిలేసారనుకోండి, ఫ్రీ అయిపోతారనమాట. అప్పుడు అంతా కలిపి మీకు ఒక పాయింట్‌కి చేరుకుంటారనమాట. అంటే నాకు శాంతి కావాలని ఇందాక పాయింట్ ఎలాగొచ్చిందో, అప్పుడు మీలో ఉంటారనమాట. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పద్ధతి వాడుకోవాలి మనం ఇక్కడ ఏంటంటే, మనము తొందరగా ఎమోషన్స్ నుంచి బయటపడాలి. బయట రిలీజ్ అవ్వాలి అనంటే ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చూడండి, మీరెలా జన్మ తీసుకొనొచ్చారో అవతల వ్యక్తులు కూడా అలాగే జన్మ తీసుకొనొచ్చారు. వాళ్ళ భావాలు వాళ్ళవి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి, మొత్తం వాళ్ళకి సంబంధించిందే గానీ హ్మ్. ఆహ్, ఏది కూడా ఇప్పుడు వాళ్ళ నైజం అంతే. కొంతమంది వ్యక్తులు మనకు తారసపడతారు. వాళ్ళు ఎప్పుడు ఒకే విధంగా ఉండి ఎప్పుడు 24 గంటలు ఎక్కువ భాగం విమర్శించే తత్వంలో మీతో ఉన్నారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళని తీసుకొని వెంటనే వాయిస్ మీద వాయిస్ రిలీజ్ చేసేసి, కోపం మీద కోపం ఫైటింగ్ చేసేస్తూ 24 గంటలు ఎక్కువ భాగం వాళ్ళతోటుంటే అప్పుడేమవుతుంది? మీ ఎనర్జీస్ ఏమవుతాయి? డ్రైన్ అయిపోయి లో ఫ్రీక్వెన్సీకెళ్ళిపోతారు మనం కూడా. ఆళ్ళెలా చూపిస్తున్నారో మనం కూడా అదే ఎమోషన్ ఫీల్ అవుతుంటాం. కానీ అలా కాకుండా వాళ్ళని వాళ్ళగానే చూడాలి. అంటే అది రావాలండి, ఎలాగండి, ఎలా రావట్లేదండి అన్న భావన మనకు కలగవచ్చు. కానీ ఒక అద్భుతం ఏంటంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఐడెంటిఫికేషన్ చేయండి. ఫస్ట్ గుర్తించాలి మనది. గుర్తించి ఆళ్ళేం చేస్తున్నారు? ఓకే. వాళ్ళు వాళ్ళగానే ఉన్నారు. నేను నేనుగానే ఉన్నాను. నా ఎనర్జీ డ్రైన్ అవ్వకుండా నేను కాపాడుకోవాలి కాబట్టి, వాళ్ళని వాళ్ళగా చూస్తూ, వాళ్ళని వాళ్ళగానే ప్రేమిస్తూ, వాళ్ళని ఎక్కడ ఉన్నదో దాన్ని తొందరగా బయటికి పంపించేసామనుకోండి. అప్పుడు ఎంతో అద్భుతాల్ని మనం చూస్తామనమాట. అంటే ఇది రావాలి అనంటే మీకేం కావాలి? ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ పెంచుకుంటూ ఉండాలనమాట. అది కేవలము ధ్యాన సాధన ద్వారానే వస్తుందా?
ఓకే. ధ్యాన సాధన ద్వారా వస్తుంది. 100% కరెక్ట్. కానీ కళ్ళు మూసుకోగానే వచ్చే ఆలోచనల సంగతి ఏంటి? ఒక్కసారి మనం ఆ థాట్‌లెస్ స్టేజ్‌కి వెళ్ళగలమా? ఇమ్మీడియేట్‌గా అంటే తప్పకుండా వెళ్ళగలం. వెళ్తాం కూడా. మన పూర్ణాత్మ కనెక్షన్ వస్తుంది. గైడెన్స్ అన్నీ వస్తాయి. కానీ మీరు కళ్ళు తెరుచుకొని, కళ్ళు మూసుకొని ఒక గంట చేస్తే, కళ్ళు తెరుచుకొని 23 గంటలు ఉంటారు. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క భావనేంటి? వాడు ఏమి ఎమోషన్ రిలీజ్ చేస్తున్నాడు? మీ ఆలోచనేంటి? మీ శక్తి క్షేత్రం ఏంటి? మీ ఎనర్జీ ఫీల్డ్ ఏంటి? మీరు ఎలా ఉన్నారు? మీ శక్తిని ఇంత పెంచుకుంటున్నారు. అవతల వ్యక్తిని మీరు ఎలా భావాలతోటి చూస్తున్నారు? ప్రాథమిక భావన ఏంటి? మీలో ఏ ఎమోషన్ ఉంది ఆ వ్యక్తి పట్ల? ప్రేముందా? కరుణుందా? దయుందా? ఇవన్నీ హయ్యర్ ఫ్రీక్వెన్సీ‌కి, హయ్యర్ ఎనర్జీ సంగతి. కాబట్టి మీరేం చేయాలి? కళ్ళు తెరుచుకున్నా, కళ్ళు మూసుకున్నా కూడా హయ్యర్ ఎనర్జీస్, హయ్యర్ వరల్డ్ ఉన్నత తలాలకి చెందిన మీ పూర్ణాత్మతో మీరెప్పుడు కనెక్షన్ ఉన్నప్పుడల్లా, మీకెప్పుడు ఎరుక అనేది కలగజేస్తూ ఉంటుంది. అంటే ఎవరో కలగజేస్తే వస్తుందా అంటే కాదండి. మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేసి చూడండి. నా పూర్ణాత్మతో నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను. కాంతి నాలో ప్రవేశించింది. నా కాంతి రూపంలో ఆ పూర్ణాత్మ నాకు తోడుగా ఉంది. ఏ ఎమోషన్ వచ్చిన అవతల వ్యక్తిని నేను ఎలా చూస్తున్నాను? ఏ విధమైన భావాలతో చూస్తున్నాను? అని గనక మీరు గనక మీ ఫ్రీక్వెన్సీని పెంచుకున్నట్లయితే కనుక ఉన్నతంగా ఆలోచించాలి. ఎప్పుడు కూడా మిరకిల్ థాట్సు, డెస్ట్రాయ్ థాట్స్ కాకుండా మిరకిల్ థాట్స్ తోటి చూసినట్లయితే మీకు హైయర్ ఫ్రీక్వెన్సీ వరల్డ్‌తో కనెక్షన్ వస్తుందండి. మీరు ఏదైనా మీ పూర్ణాత్మ యొక్క దృష్టితో అనుసంధానం అవ్వటం లేదని నెగెటివ్ ఎమోషన్ చూపిస్తారు. ఈ నెగెటివ్ ఎమోషన్స్ అంటే ఏంటంటే, మీ పట్ల మీరు తక్కువ అంచనా వేసే భావాలు గూడా కలుగజేస్తుంది. ఎందుకంటే, నువ్వు ఇంత ధ్యాన సాధన చేసావు, ఇంత మాస్టర్స్‌తో కనెక్షన్ పెట్టుకున్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, నువ్వు అయినా సరే కోపంగా ఉంటున్నావు. అయినా సరే నీకేమి ఎనర్జీ లేదు. నువ్వు డౌన్ అయిపోతున్నావు. ఏంటి నీ సంగతి అని మనల్ని మనమే తక్కువ చేసే విధంగా నెగెటివ్ ఎమోషన్స్. నెగెటివ్ ఎమోషన్స్ అంటే ప్రతికూల భావాలు కలిగినటువంటి, ఆలోచనా భావాలు కలిగినటువంటి ఎమోషన్స్ అన్నీ మనని ఏం చేస్తాయి? కలత చెందించే విధంగా తయారు చేస్తాయి. అప్పుడే మనం ఏం చేస్తున్నాము? మనము ఎటువంటిది భావాలైనా సరే, ఏదైనా ఒక ఎమోషన్‌తో మనం ఇబ్బంది పడుతున్నట్లు మనము సపోజు మనం కంగారు పెట్టుకోక్కర్లే. ఏదైనా ఒక ఎమోషనొచ్చి మనల్ని ఇబ్బంది పెడుతోంది అన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? ఐడెంటిఫికేషన్ చేసేస్తాం పూర్ణాత్మ సహాయం ద్వారా. అప్పుడు మనకి నచ్చిన పని చెయ్యాలి. ఇప్పుడు మీరు కోపంగా ఉన్నారనుకోండి, కోపాన్ని ఒకసారి వ్యక్తం చేసేసారు. అయిపోయింది ఓవర్. అంతే. దాన్ని అలా పంపించేయండి. ఇంకా లోపల కూర్చొని ఇంకా ఇబ్బంది పెడుతుంది. అప్పుడు కూర్చోండి. టీవీ పెట్టుకోండి. లేకపోతే క్లాస్ వినండి. ఆధ్యాత్మిక క్లాసులు వినండి. చక్కగా మంచి ఫ్రెండ్‌తో మాట్లాడండి. గుడికి వెళ్ళండి. మీ ఫ్రీక్వెన్సీ ఏది చేస్తే పెరుగుతుంది అన్న భావాలు, అన్న ఆలోచనలు మీరు గనక టాకిల్ చేసినట్లయితే కొన్ని అద్భుతాలని చూస్తారంట. అది ఏది ప్రత్యేకంగా మీలో కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రతి ఒక్కళ్ళలోనూ కొన్ని ప్రత్యేకత కొంతమంది డ్రాయింగ్, కొంతమంది మ్యూజిక్, కొంతమంది స్పీచ్, కొంతమందేమో అందరితోటి చక్కగా నవ్వుతూ మాట్లాడడము మీలో ఏ టాలెంట్ ఉంది అది పట్టుకోండి ముందర ఫస్ట్. అది పట్టుకోండి. అది పట్టుకున్న తర్వాత ఏమవుతుంది మిమ్మల్ని మీరు ఇష్టపడుతూ ఉండండి. ఎందుకు ఇష్టపడాలంటే ఒక అద్భుతాన్ని చూడొచ్చండి మనల్ని మనం ఇష్టపడితే గనక. మనల్ని మనం ప్రేమించుకుంటే గనక. మీలో ఉండే ప్రతి ఒక్క ఆలోచనని మీరు ప్రేమిస్తారు. కొన్ని సందర్భాల్లో మనకే అనిపిస్తుందండి. ఏమనిపిస్తుందంటే, ఏంటి నేను ఇలాగ ఆలోచిస్తున్నానేంటి? ఈ విధంగా ఉందేంటి నా మైండ్ అంతాను? అనేసి ఒక్కసారిగా ఏమవుతుంది? ఇలా కింద పడిపోవడం జరుగుతుంది. అప్పటిదాకా ఉన్న పూర్ణాత్మేది, ఆలోచనలేవి, సహాయమేది, ఏమైపోతాయి అవన్నీను? మనల్ని మనం ఇష్టపడితే ప్రతి ఒక్క ఆలోచనని మనం ప్రేమించగలుగుతాం. అంటే ఏవండీ నెగెటివ్ భావాల్ని ప్రేమించాలండి? ప్రతికూల అనుకూల భావాల్ని ప్రేమించాలా? ఏం నాలో ఇలా కలుగుతే వాడిని ప్రేమించాలంటే, మీరు ప్రేమించి చూడండి అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే, అది ఒక ఆలోచన వచ్చింది అనంటే గనుక మనకేదో నేర్పడానికొస్తోంది. ఒక ఎమోషన్ వచ్చింది అంటే అది మీకేదో లెసన్ చెప్తోంది. ఆ లెసన్‌ని మీరేం చేయాలి చిన్న చిన్న మార్గాల ద్వారా ఓహో! దీన్ని ఇలా చేస్తే ఈ విధంగా నేను గెట్ ఆన్ అయిపోతా. బయట పడిపోతాను. ఇంత చిన్నదే గదా! చిన్నదానికి నేనెందుకు రెస్పాండ్ అవుతున్నాను. రియాక్షన్ అవుతున్నాను. రియాక్షన్ అవ్వకూడదు.
రెస్పాండ్ అవ్వాలి. అంటే రియాక్షన్ అవ్వకుండా మనం ఏం చేయాలి? ఒక విధమైన ఆలోచన తరంగాలను పెంచుకొని మనలో అత్యద్భుత స్థితికి చేరడానికి అంటే ఉన్నతంగా మనం ఎదగటానికి ఆ ఎమోషన్ ఏ విధంగా అవకాశం నాకిదొక అవకాశం ఇచ్చింది. చూడండి. చాలా వరకు మనం జానసాధన చేసి ఎనర్జీ అన్నీ పెంచుకొని మనం అనుకుంటాం మామూలుగా అబ్బా! చక్కగా నేను ఈ కోపాన్ని జయించాను కదా! అని అనుకుంటారండి. ఒక ఎగ్జాంపుల్‌గా ఒక ట్రైన్‌లో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక ట్రైన్‌లో వెళ్తున్నారంట. సాధువు ఎక్కడో కొన్ని సంవత్సరాలు సాధించాడంట ఆయన. అన్నీ జయించేసానన్నాడు. అడవుల్లోను నా దీంట్లో ఉన్నాడంట. హిమాలయాల్లోను ఉండి తపస్సు చేసి, సాధన చేసి అన్ని ఎమోషన్స్‌ని నేను ఫ్రీ అయిపోయాను. నాకే కోపం లేదు. నాకేమి తాపం లేదని అనేసి జనారణ్యాల్లోకొచ్చాడండి. జనాల మధ్యలోకొచ్చాడు. ఒక రైలు ఎక్కాడంటండి. రైలు ఎక్కేసరికి చిన్న పిల్లలు ఒక 25 మంది దాకా ఉండే ఒక బోగీలో ఎక్కుతాడండి. ఒక అతనే ఉన్నాడంట. అనేసి హ్మ్. నేను కోపాన్ని జయించాను, దాన్ని జయించాను, దీన్ని జయించాను అని చెప్పేసుకుంటా వస్తాడట. ఆహా! సరేనే బాబు అనేసి, బాబు ఒక్క 10 నిమిషాలు నేనలా బయటికెళ్ళొస్తాను. ఈ పిల్లలందరిని చూసుకో అన్నాడంట. పిల్లలందరూ చూసేసరికి ఇంకా పక్కన పెట్టాడట. అతని జుట్టు పీక, లేకపోతే అతన్ని ఏంటి కాలు పీక, అతని జోలు పీక, ఇది పీక అన్నీ పడేయడం మొదలుపెట్టారంట అప్పుడు. పెట్టేసరికి అప్పటిదాకా ఆపుకున్నాడు పాపం కష్టపడ్డాడు. ఒక్కసారిగా కట్టలు తెంచుకొనేసి కోపంతోటి అరవటం, తిట్టడం మొదలుపెట్టేసాడంట సాధు. సరే పక్క బోగీలోంచి నెమ్మదిగా వచ్చాడంట ఇతను. అరుస్తాం కనబడింది. కనబడేసరికి అడిగాడంట, "ఏంటి" అనంటే, "ఇదిగో పిల్లలు ఇలాగ ఏడిపిస్తున్నారు, అలాగ ఏడిపిస్తున్నారు" అని మాట్లాడేసరికి అన్నాడంట, "మరి ఏదయ్యా నువ్వు కోపాన్ని జయించానంటావు, ఇది జయించానంటావు, నువ్వు పెద్ద మహాయోగివి అంటావు. ఏంటని" "ఆ! అక్కడ నేర్చుకున్నా, ఇక్కడ ఇంతమంది జనాల్లో ఎలా అదే నేర్చుకోవడం అంటేను. ఆ కోపాన్ని జయించడానికే నువ్వొచ్చావు" అని తెలియజెప్పాడంట. ఇదొక చిన్న ఏదో కథండి. పేరు తెలీదు గానీ నేనెక్కడో చదివాను. అది కూడా నాకు గుర్తు. అలా మన ఎమోషన్స్ మనం అనుకుంటాం. తగ్గాయిలే. ఓకే. ఓకే. అనుకుంటాం. కానీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఒక పూర్ణాత్మని అడగాలి. ఏమని అడగాలంటే, ఏ ఎమోషన్ వచ్చినా కూడా దాన్ని సమతా స్థితిలో, బ్యాలెన్స్ స్థితిలో ఉంచుకునేలాగా నాకు అవేర్‌నెస్, ఎరుక కలుగ చెయ్యి అని మీరు గనక హృదయపూర్వకంగా పిలిస్తే కనుక ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అది ఒక కాంతి. మనమే కాంతి రూపధారులం అన్నమాట. అనుభవాలని గడించి వచ్చిందన్నమాట. మరి ఈ ఎమోషన్స్ వచ్చినప్పుడు సంగీతం చాలా బాగా ఉపయోగపడుతుందంటండి. ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఒక గుడిలో గంటలు కొడితే, ఆ చెవి ధ్వని ఉంటుంది చూసారా? ఆ ధ్వనికి మన లోపల ఉన్నవన్నీ పటాపంచలైపోతాయట. ఆలోచనలేమన్నా ఒక రింగ్ మాస్టర్ టంగ్ అని వినపడుతుంది. అందుకనే ఇప్పుడు కొంతమంది బవెల్స్‌లో ఇలా అలా కొడతాం దాని పేరేదో గూడా ఉంది. గుర్తులేదు. చైనీస్, జపనీస్ వాళ్ళ దాంట్లో. మనకు కూడా వచ్చినట్టున్నది అది కూడా అన్నమాట. అయితే ధ్యానం ద్వారా కూడా మన ఎమోషన్స్‌ని సమతా స్థితిలో ఉంచుకోవచ్చు. కానీ అదేంటంటే రకరకాల ఆలోచనలు ఎమోషన్స్‌ని కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్య మూల కారణం ఏంటి? ఆలోచన ద్వారానే ఎమోషన్స్ వస్తుంది. ఆ ఆలోచన ఏంటి? ఎనర్జీ అన్నమాట. ఒక ఆలోచన మనకి ఎనర్జీగా వస్తుంది. ఆహ్, ఆ ఎనర్జీస్ ఎమోషన్స్ కింద మారుతున్నాయి. ఆ ఎమోషన్ కలిగించే ఎన ఎనర్జీని మనము ఏం చేయాలి? మంచి ఎమోషన్ కలిగించేవి కూడా ఉంటాయి. ఆనంద స్థితిలోకెళ్ళేవి. ప్రేమ కూడా ఒక ఎమోషనే. విపరీతమైన ప్రేమ చూపించడం కదంట. మీరు అప్పుడు ఏదైనా ఒక ఎమోషన్ కలిగి ఏదో ఇలా బాధపడుతున్నప్పుడు ఏమనుకోవాలంటే మీరు ఒక ప్రశాంత స్థితికి మీ మనస్సుని తీసుకెళ్ళి కాసేపు రిలాక్స్ స్టేట్‌లో ఉండి మీ పూర్ణాత్మని ఇన్వర్ట్ చేసుకొని దీనికి నాకు సూచన, సలహా చూపించు అని మీరు అడిగినప్పుడు మీకు ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. అయితే మీ మనస్సుని ఎలా ఉంచుకోవాలంటే సైలెన్స్ చేయాలి. అందుకనే మౌనంలో కూడా ఒక విధమైనటువంటి ఎమోషన్స్ సమతా స్థితిలోకొస్తాయన్నమాట. మీరు బాధని కాకుండా ప్రశాంతతని కోరుకోవాలన్నమాట. కలత చెందించకుండా నిశ్శబ్దంగా ఉంటే మంచిదనమాట. అయితే మీ పూర్ణాత్మని మీరు అనుసరించారే అనుకోండి. అప్పుడేమవుతుంది అంటే గనక జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారనమాట. హార్డ్‌గా తీసుకోరు. ఎందుకు తేలిగ్గా తీసుకుంటారంటే ఏదైనా వచ్చినా కూడా నేను బ్యాలెన్స్ చేసుకునే శక్తి, స్థితి, జ్ఞానం నాలో ఉంది అనేసి వస్తుందనమాట. అయితే మీ ఎమోషన్‌లో కూడా అన్ని రకాల చాలా చాలా ఎమోషన్స్ కూడా కొన్ని నిశ్శబ్దంగా గూడా ఉంటాయన్నమాట చాలా వరకు. ఎందుకు నిశ్శబ్దంగా ఉంటాయంటే, మీరు తీసుకునే సాత్విక ఆహారాన్ని బట్టి ఉంటుందనమాట.
మీరు ఏమేమి తింటున్నారు? తిన్నది ఆలోచనగా మారి మీకు మాటలు కలుగజేస్తుంటాయి. అప్పుడేమవుతుంది మీ లోపల సాత్వికత అనేది ప్రశాంత స్థితికి తీసుకొస్తుంది. అదే ఏదైనా నాన్ వెజ్ గాని లేకపోతే ఇంకేదైనా తిన్నట్లయితే మీ కోపాన్ని ఆ స్థితిలోకి వెళ్తూ ఉంటారన్నమాట. మీ ఎమోషన్స్ నిశ్శబ్దపరిచే కొలది అనేక విపత్తుల్ని తట్టుకుంటూ మీ పూర్ణాత్మ యొక్క ప్రకంపనలోకి మారుతారు. అంటే అర్థం ఏంటంటే మీ పూర్ణాత్మ మిమ్మల్ని ఎప్పటికప్పుడు గూడా గైడ్ చేస్తూ ఉంటుంది. ఆ గైడ్‌లైన్స్‌ని మీరు అందుకోవాలి అని అంటే గనక మీరు లోపల నిశ్శబ్దాన్ని అలవాటు నిశ్శబ్దం అంటే ఏంటి? మౌనం అవ్వచ్చు. మౌనం అంటే ఏంటి? ఫిజికల్‌గా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం అనేది కాదు. మీ అంతరంగంలో మీరు చూసేది ఇంద్రియాలంటారు కదా! మీ కళ్ళు, ముక్కు, చెవులు విని మీరు చూసేది ఏం చూస్తున్నారనేది ఇంపార్టెంట్. మీరేం మాట్లాడుతున్నారనేది ఇంపార్టెంట్. మీరేమి వింటున్నారనేది ఇంపార్టెంట్. వీటన్నిటిని కూడా హ్మ్. మౌన స్థితికి తీసుకెళ్ళడం. అంటే అన్నెసెసరీవి చూడకుండా ఉంటాము. అన్నెసెసరీ ఎవరి పక్క వాళ్ళ మాటలేమి వినకుండా ఉంటాం. లేకపోతే మంచి రుచికర వాసనలు అవన్నీ చూసి వాటి వైపు అట్రాక్ట్ అయిపోయి అది బ్యాలెన్స్ లేకుండా ఉంటాము. అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మీరు ఆ పూర్ణాత్మ ప్రకంపన స్థాయి. అయితే ఇప్పుడు ఇంకా తేలిక పద్ధతిగా మన ఎమోషన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చంటే, దీర్ఘమైన శ్వాసను తీసుకొని దీర్ఘంగా మన నాభి వరకు శ్వాసను తీసుకొని, ఆ శ్వాస ద్వారా మీరు ఈ ఎమోషన్స్‌ని గూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. అయితే ఒక చిన్న మెడిటేషన్ ఉంది. అనుకోండి అసలు అది పోవటానికే కదండీ ముందు. ఇప్పుడు లోలో అదే ఉన్నారని మేడం. గమనించుకున్నాం గదా! ఆ గమనిక లేని వాళ్ళు ఎంతోమంది ఆ ఎమోషన్స్‌తో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఆ కొట్టుమిట్టాడే వాళ్ళని మనకి పక్కన వాళ్ళ మాటలు హై ఫ్రీక్వెన్సీ ఉన్నవాళ్ళు మన దగ్గర ఉన్నారనుకోండి కన్నా కావాల్సిందేంటి? అసలు పూర్ణాత్మ కనెక్షన్ మీకు ఎలా కావాలి అనేది కూడా అదొక సెపరేట్ మెడిటేషన్ అండి. ఇది పోనీ మనం మన బ్యాలెన్స్ స్టేట్ తీసుకురావడానికొచ్చే మెడిటేషన్. ఇది మేడం. రిలాక్స్. మీ శరీరము, మనస్సు అంతా కూడా ఇప్పుడు ధ్యాన స్థితికి తీసుకొనెళ్తున్నాం. ముందుగా మీరు రిలాక్స్ స్టేట్‌లోకెళ్తున్నారు. మీ శిరస్సు నుంచి పాదాలు వరకు ప్రశాంతంగా, హాయిగా రిలాక్స్. ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రి గారిని, స్వర్ణమాల పత్రి గారిని, ఆర్కిటేరియన్ హీలింగ్ టీమ్, ఉన్నత తలాలకి చెందిన మాస్టర్స్ అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. సుదీర్ఘమైన శ్వాసలు 3 తీసుకోండి. మీ పూర్ణాత్మ కాంతి రూపంలో దేదీప్యమానంగా దివ్య తేజస్సుతోటి వెలుగొందుతోంది. మీలో కలిగే మనోభావాలు అంటే ఎమోషన్స్ అన్నిటిని సమతా స్థితిలో బ్యాలెన్స్ చేసుకునే విధంగా సహాయం చేయటానికని మీ పూర్ణాత్మని ఆహ్వానించండి. పూర్ణాత్మ మీకు అత్యంత సమీపంలోనే ఉంది. కాంతి రూపంలో మిమ్మల్ని టచ్ చేస్తున్నప్పుడు
మీ శరీరంలోకి వచ్చినప్పుడు మీ ప్రకంపన స్థాయి అంటే మీ ఎనర్జీస్ పెరుగుతున్నాయి. ఉన్నత తలాలకు చెందినటువంటి అత్యంత సున్నితమైనటువంటి ఫీలింగ్స్‌ని ట్యూన్ చేయటమే. మీ ఎమోషన్స్‌కి ట్యూన్ చేయడం. ఈ ధ్యానం. మీరు పూర్ణాత్మ స్థితిలో ఉన్నారిప్పుడు. సుదీర్ఘమైన శ్వాస 3 తీసుకొని వెన్నెముక నిటారుగా ఉంచండి. మీ శక్తి ప్రవాహం తల నుండి వెన్నెముక ద్వారా ప్రయాణం చేస్తుంది. మీరు ఒక కాంతి గోళంలో ఉన్నారు. ఆ కాంతి కకూన్ అనే కాంతిలో ఉన్నారు. మీ చుట్టూ ఒక కాంతి గోళం ఉంది. ఆ కాంతి గోళం లోపల మీరున్నారు. అది ఉన్నత తలాలకి ప్రవహిస్తుంది. ఉన్నత హైయర్ డైమెన్షన్స్ లోకి ప్రవహిస్తుంది అని ఊహించండి. మీరు ఎంతగా చక్కగా పూర్ణాత్మతోటి ఆ ఉన్నత తలాల పరిధుల్లో ఉండేటువంటి ఎమోషన్స్ ఉంటాయి. అవి సున్నితంగా ఉంటాయి చాలా. వాటికి మీ ఎమోషన్స్ ట్యూన్ చేస్తున్నారు ఇప్పుడు. అక్కడ ఆ ఉన్నత పరిధుల్లో ఉండేటువంటి ఎమోషన్స్ స్వచ్ఛమైన ఎమోషన్స్ అన్నమాట. చక్కగా అక్కడ ఎంతో అందమైన ప్రదేశాలుంటాయి. అంటే ఉన్నత తలాలకి చెందినటువంటి ఆ పరిధుల్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయి? సున్నితంగా ఉండి అక్కడ చక్కటి అందమైన ప్రదేశాలుంటాయి. మీరు కాంతి ఆ ఉన్నత తలాలకి ప్రయాణం చేస్తున్నారనమాట అక్కడ. స్వచ్ఛందంగా ఉంటాయి అక్కడ ఎమోషన్స్ అన్ని. కలత చెందించే ఎమోషన్స్ ఏమి ఉండవండి అక్కడ. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని మార్గదర్శకత్వం చూపించేటువంటి ఎమోషన్స్, ప్రకంపనాలు విడుదలవుతాయి. అంటే మీరు గైడ్‌లైన్స్ కోసం మీ పూర్ణాత్మనే అడిగారు కాబట్టి, మీ పూర్ణాత్మ మిమ్మల్ని ఉన్నత తలాలకు ఉండేటువంటి ఆ ప్రదేశాలకి తీసుకెళ్తుంది. ఆ ప్రదేశాల్లో ఎలా ఉంటుందంటే ఎంతో స్వచ్ఛమైనటువంటి ప్రకంపన స్థాయిలుంటాయన్నమాట. వాటికెళ్తున్నారు. మరి ఆ ప్రకంపనల పేరేంటంటే ప్రేమ, కనికరం, దయ, జాలి ఇటువంటివన్నమాట. ఉత్సాహం, సమతా స్థితి. అంటే ఎక్కడ దిగులు, బెంగ, లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ ఏమి ఉండవక్కడ. అంతా కూడా ఉన్నత ప్రకంపన స్థాయి కలిగినటువంటి ఎమోషన్స్ ఉంటాయి. సున్నితంగా ఉంటాయి అవి. అందుకే చక్కగా ఆ అందమైన ఫీలింగ్స్‌కి, ప్రతి అందమైన ఫీలింగ్స్‌కి ప్రకంపనాలు కలిగించే ఉన్నత స్థలాలు కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ. వాటికి ట్యూన్ అవుతున్నారు మీరు. అవి అన్ని జీవులకి కూడా అందాలి. అంటే ప్రతి ఒక్క జీవికి కూడా ప్రేమ, కరుణ, దయ, జాలి వీటన్నిటికి ఉన్నత తలాలకి చెందినటువంటి ప్రకంపనల్ని సృష్టించే ప్రదేశాలకి మీరు అక్కడున్నారు. ఆ ప్రదేశంలో కూర్చొని కాంతి అక్కడికి ప్రయాణం సాగించింది. అప్పుడు కాస్త రిలాక్స్ అవ్వండి. ప్రశాంత స్థితిలో కూర్చుని హాయిగా ఆ ప్రకంపనల్ని మీరు ఫీల్ అవ్వండి. అయితే మీ సోల్ డెవలప్‌మెంట్ అంటే మీ ఆత్మాభివృద్ధికి మీరు ఏ ఎమోషన్, ఏ ప్రకంపన స్థాయి అంటే ప్రేమ ద్వారా మీరు ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలనుకుంటున్నారా? శాంతి ద్వారా కావాలనుకుంటున్నారా? మళ్ళీ ఇంకా జాలి ద్వారా, కరుణ ఉన్నత స్థలాలకెళ్లారు కాబట్టి అక్కడ
మీ ఆధ్యాత్మిక అభివృద్ధి దేని ద్వారా కావాలనుకుంటున్నారో మీరు ఆత్మవిశ్వాసం కావాలని ఆత్మవిశ్వాసం ద్వారా మీరు ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకుంటున్నారా? ప్రేమ ద్వారా కోరుకుంటున్నారా? లేకపోతే ధైర్యం ద్వారా కోరుకుంటున్నారా? అనేది మీరు నిర్ణయించుకోండి. అనేది ఒకటి ఆలోచించుకోండి. అప్పుడు ఆ భావానికి అంటే ఇక్కడ మనకి ఉన్నత తలాలకి చెందిన ప్రదేశాలు కొన్నున్నాయి. ఆ ప్రదేశాలకి మీరు వెళ్లారు. ఒక్కొక్క ప్రదేశంలో ఏముంది? ప్రేమ ఉంది. దయ ఉంది. అంటే అవన్నీ వేరే వేరే ప్లేసెస్ అన్నమాట. మీరు మరి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మీ పూర్ణాత్మని ఇన్వైట్ చేసి అడిగారు కాబట్టి, ఆ పూర్ణాత్మ మీకు మార్గదర్శకత్వం చేస్తుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి నీకు ఏ ప్రక్రియల ద్వారా కావాలి అని అడిగితే మీరు నిర్ణయించుకోండి. అంటే ప్రేమ ద్వారా నేను ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలనుకుంటున్నాను. శాంతి ద్వారా కావాలనుకుంటున్నా. ఏది కావాలన్నా మీరు మీ పూర్ణాత్మ ఇవ్వడానికి సిద్ధంగా, సంసిద్ధంగా ఉన్నది. మీరు త్రిపున్ కాంతి ద్వారా ఉన్నత తలాలకు చెందినటువంటి ఆ ప్రదేశాలకి వెళ్ళి అక్కడ ప్రశాంత స్థితిలో హాయిగా రిలాక్స్ అయి ఉన్నారు. మీ ఫీలింగ్స్ అన్నీ కూడా ఏమైనా ఉండనివ్వండి. లో ఫ్రీక్వెన్సీ కావచ్చు. ఏమైనా వాటెవర్ ద సిట్యుయేషన్స్ యూ ఆర్ ఫేసింగ్. మీరు ఏ ఒక్క ఎమోషన్‌ని తోటి బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా వాటన్నిటిని మీరు ప్రేమ ద్వారా కావాలనుకుంటే అక్కడ ప్రేమ నింపబడి ఉంటుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది ఇప్పుడు మీకు. హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తున్నారు. లో ఫ్రీక్వెన్సీ నుంచి హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎందుకు అనంటే మీ పూర్ణాత్మ మీకు గైడ్ చేస్తుంది. ఇంకా లో ఫ్రీక్వెన్సీ అనేదే లేదు. దాన్ని ప్రేమ తలంతోటి నింపేస్తున్నావు నువ్వు. నీ ఆత్మశక్తితోటి నింపేస్తున్నావు. నీ యొక్క ధైర్యంతోటి నింపుతున్నావు. అప్పుడు లో ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. అంతా గూడా మీరు ఉన్నత పరిధులకు చెందినటువంటి పూర్ణ ఆత్మతోటి మీరు అనుసంధానమై కాంతితోటి కనెక్ట్ అయి ఉన్నారు. ఈ అద్భుతమైన ఫీలింగ్స్‌ని ట్యూన్ చేయడం. అంటే మనకి ఏది కావాలి? ఏ ప్రదేశంలోకెళ్ళి, ఆ ప్రదేశంలో మనము అక్కడికి వెళ్ళి, ఆ స్థలానికి చెందినటువంటి జ్ఞానం, ప్రేమకు సంబంధించినంత కావాలనుకుంటే ప్రేమ ద్వారా అలా వచ్చేస్తాయన్నమాట. మీకేది కావాలనుకుంటున్నారో అవన్నీ వచ్చేస్తాయి. మీ ఎమోషన్స్ అవన్నీ కూడా ఏం చేస్తాయి? ఇప్పుడు మీరు ప్రేమ ద్వారా అనుకోంగానే ఎక్కడైతే ఏదైనా ఒక వ్యక్తిని గాని, ఏదైనా ఇది గాని ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళ పట్ల ఏమో కలుగుతుంది? మీరు ప్రేమ తత్వంతోనే చూడగలుగుతారు. వాళ్ళ పట్ల కోపం గాని, అసూయ గాని ఏమి ఉండదు. ప్రేమ అనే ఫ్రీక్వెన్సీలో మీరున్నారిప్పుడు కాబట్టి, ఆ ఉన్నత తలాలకి చెందిన ఎమోషన్స్ మీరు ట్యూన్ అయ్యి ఉన్నారు. అప్పుడు మీ ఎమోషన్స్ మార్చడానికి ప్రసారం జరుగుతూ ఉంటుంది. మీ ప్రకంపన స్థాయిలో కూడా మార్పనేది వస్తుంది. ఇప్పుడు ఆ మార్పు చెందిన ఎమోషన్‌ని మీ లక్ష్యంగా తీసుకుంటారు. ఎందుకంటే మీలో ఆ ప్రేమ ఒక్కటే ఉంటుంది. ఇంకా వేరే మార్గం ఇంకేమి ఉండదు కాబట్టి ఉన్నత తలాలకు చెందిన ఫ్రీక్వెన్సీలో మీరు ట్యూన్ అయి ఉన్నారు. కాబట్టి మీరు మళ్ళీ ఆ ప్రదేశం నుంచి మీరు ఎప్పుడైతే మీకు నచ్చిన విధంగా తిరిగి రావాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలో మీ రూమ్‌కి మీరు వచ్చి మీరు రిలాక్స్ అవుతూ ప్రశాంత స్థితిలో ఉండి, ఆ కాంతిని, ఆ పూర్ణాత్మని, ఆ ఒక అనుభవాల్ని మీరు ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉన్నారు. రిలాక్స్. ఇప్పుడు మీరెంతో ప్రశాంతంగా ఉన్నారు. ప్రేమ, కరుణ, జాలి ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్‌లో మీరున్నారు. మరి ఉన్నత పరిధులకు చెందినటువంటి మాస్టర్స్ మీరు ఇన్వైట్ చేసుకున్నారు. వారందరికీ కృతజ్ఞతా భావంతోటి మీ పూర్ణాత్మకు కూడా కృతజ్ఞతలు తెలియజెప్పి, ఏ ప్రదేశాల నుంచి వచ్చారో వాళ్ళని అక్కడికి పంపించవలసిందిగా కోరుకుంటూ, రిలాక్స్ స్టేట్‌లోకి మీ మనసుని తీసుకుంటూ, మీ ఎమోషన్స్ అన్నీ ఇప్పుడు బ్యాలెన్స్‌డ్ స్థితిలో, సమతా స్థితిలో ఉన్నాయి. రిలాక్స్. కళ్ళు మూసుకొని ఆ స్థితిలో ఉండి
ఒక్క 2 నిమిషాలు. కళ్ళ మీద చేతులు పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.